ఫిష్ ఫ్రై వినడానికి ఎంతో సింపుల్గా ఉన్నాయి. ఈ రెసిపీ పేరు చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది నాకు. ఎప్పుడు చేసినా కొత్త అండ్ ఎప్పటికప్పుడు నేను ఆ ప్రాసెస్ ఏంటో కూడా మర్చిపోతా. ఇంకా అట్లాంటిది 2 వీక్స్ నుంచి మా బావ నాకు చేపల వేపుడు తినాలనిపిస్తుందని అంటున్నాడు. ఏందో మరి కడుపుతోటి ఉన్న వాళ్ళకి వచ్చినట్టు వస్తానే కోరికలు. సరేలే ఒప్పుకున్న మేళానికి వాయించక తప్పుతుందా. ఇవాళ ఎట్లాగో పని మీద వరంగల్కి వెళ్తున్నాడు, వచ్చేప్పుడు చేపలు తెచ్చుకోమని చెప్పిన. అంతగానం ఇష్టంగా కావాలని కోరుకున్నాడు, గుర్తు పెట్టుకొని మరి తెచ్చుకోవాలనా లేదా. ఖాళీగానే ఉత్తి చేతులతోటి ఊపుకుంటూ వచ్చేసిండు. మళ్ళీ అందరం బయటికి వెళ్ళి మాకు నచ్చిన చేపలు అయితే 1.5 కిలో తెచ్చుకొని కొన్ని ఇట్లా వేపుకున్నాము. ఈసారి చేసిన ప్రాసెస్ ఎందుకో నాకు బాగా నచ్చింది అండ్ టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంతకీ ఈ రెసిపీకి ఆ స్పెషల్ టచ్ ఏంటిదో తెలుసా? సమంత గారు ఒక మూవీలో ఈ టిప్ ని చెప్తారు, ముక్క నీ సువాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అదే టిప్ ఇప్పుడు ఈ ఫ్రైకి పులుసుకి రెండిటికి వాడేసా. చేపల పులుసు అయితే సూపర్ గా కుదిరింది. ఇంకా చేపల పులుసులో ఈ తలకాయ ముక్కను ఎవరు తింటారు? మా ఇంట్లో అయితే ఎవరు తినరు, బట్ టేస్ట్ కోసం టేస్ట్ యాడ్ అవుతుందని నేను అలాగే ఉంచేస్తాను ముక్కని. అవును, ఇంతకీ నేను చేసిన చేపల కూరలో పులుసు ఎక్కువైందా? మీకేమైనా అనిపించిందా? మా బావ అయితే అన్నాడు కొద్దిగా పులుసు ఎక్కువైపోయిందని. అయినా ఏం పర్లేదు, రేపు సండేనే ఫుల్గా కుమ్మేద్దామని చెప్పేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.